ధ్యానంలోకి రావడం ఒక ఎత్తు అయితే ధ్యానంలో స్థిరత్వం పొందడం ఎన్నో వదులుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఏమి వదులుకోను, ఇలాగే ఉంటాను, నేను దైవత్వం తెలుసుకుంటాను అంటే అది జరిగే పని కానే కాదు, అది జరగదు, అది అసంభవం. ఎన్ని జన్మలు మీరు చేసినా సరే, ఎన్ని సంవత్సరాలు మీరు ఏదో కొంత దూరం ప్రయాణం ఉంటుంది, దాని తర్వాత ఏముండదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, చెక్ చేసుకోవాలి, నిరంతరం మనల్ని మనము గమనించుకుంటూ ఉండాలి ఎక్కడ పొరపాటు జరుగుతుంది. అరే ప్రపంచంలో చాలామంది ఈ మధ్యనే నన్ను ఒక ప్రశ్న అడిగారు, మంచి ఆహారం తింటున్నాను, గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాను, ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది, అర్థం కావట్లేదు అని ఆ ప్రశ్న అడిగారు. ఆ బయట సైడ్ నేను మెతుకు తినను, ఫోన్ ఎంతసేపు మాట్లాడతాను ఫ్రెండ్స్లో. ఎటువంటి ఫ్రెండ్స్? స్పిరిచువల్ కాదు. ఫోన్ పక్కకు పెట్టి 3 రోజులు అప్పుడు గమనించి నాకు చెప్పు అని చెప్పాను. 3వ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చెప్పింది కరెక్టు, సరికాని వ్యక్తులతో మాట్లాడకపోతే అంతర్ప్రపంచం హాయిగా ఉంది, సాధన చాలా గొప్పగా ఉందని అవి స్టేట్మెంట్ ఇచ్చి, సరికాని ఆహారం ఎంత ఇబ్బంది పెడుతుందో అంతర్ప్రపంచాన్ని, ఇంకొక స్టెప్లోకి వెళ్ళిన తర్వాత సరికాని వ్యక్తుల మాటలు కూడా నీ అంతర్ప్రపంచాన్ని అంత ఇబ్బంది పెడతాయి.